చాలా బురద ఉన్న రోడ్లో నడుస్తున్నాము. అంటే బురద ఉన్న రోడ్లో నడవడం అంటేనే ఒక అన్సర్టనిటీ, ఎక్కడ జారి పడతామో ఏంటో అని ఒక భయం ఉంటుంది. ఇది యాంగ్జైటీ అనుకుందాం. నేను ఆల్రెడీ భయపడుతూ నడుస్తున్నాను, నాకు సడన్గా ఒక పాము అడ్డం వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ పానిక్ అటాక్. ఓకే, పానిక్ అటాక్ ఎలోన్ అంటే సడన్గా పానిక్ అటాక్ రాదు. దానికంటే ముందు యాంగ్జైటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక సమయంలో వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి భయం ఏదో కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి పానిక్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా, అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా, ఇప్పటివరకు ఎనీ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేయకుండా సడన్గా ఏది అంటే సేమ్ చెమట రావడము, లేకపోతే వణకడము, కళ్ళు తిరగడము, పడిపోవడము, ఓకే, శ్వాస ఆడనట్టు ఇలా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది మేబీ ఏమైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ పానిక్ అటాక్ అయితే చెప్పాను కదా, వాళ్ళు ఇంతకుముందు ఏవో ఒక ప్రాబ్లం ఉంటుంది. జనరల్గా అలాంటి సిచ్యువేషన్స్లో జనరల్గా పానిక్ అటాక్ 3 to 5 minutesలో నార్మల్ అయిపోతుంది. కొంతమందికి ఒక 10 నిమిషాల దాకా ఉండొచ్చు, దాని తర్వాత నార్మల్ అయిపోతుంది. అండ్ ఇది జనరల్గా ఏమవుతుందంటే పానిక్ అటాక్ అనేది వాళ్ళకి ఒక భయానకమైన ఒక ఆలోచన వస్తుంది. ఫస్ట్ థాట్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత అంటే బేస్డ్ ఆన్ సివియారిటీ ఒక నిమిషం నుంచి 2-3 నిమిషాల లోపల అది బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక థాట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకేమన్నా అవుతుందేమో, లేదా నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతానేమో అని ఒక స్ట్రాంగ్ వస్తుంది. థాట్ రాగానే వితిన్ మినిట్స్ లోపల బాడీలో చేంజెస్ వస్తాయి. వణకడము, చెమటలు రావడము, ఇట్లా ఇదైపోతుంది. సో దాని తర్వాత ఏంటంటే బిహేవియర్ ఉంటుంది. వాళ్ళకి చెప్పడమా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడమా, ఏదో ఇలా ఈ 3 కాంపోనెంట్స్, థాట్, ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ అండ్ బిహేవియర్, ఈ మూడిటి వల్ల మనకి తెలిసిపోతానంట. అంటే పానిక్ అటాక్ అనేది జనరల్గా ఒక ఆలోచన నుంచి స్టార్ట్ అయిపోతుంది.